మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని అనుకుంటాం, కానీ ఇది ఒక రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఒక మంచి లైఫ్ స్టైల్తోనే సాధ్యం. ఇప్పుడు మనం గుంటూరు మంగళగిరి హైవే పైన చూస్తే ఒక పెద్ద హోర్డింగ్స్ కనపడుతున్నాయి. మన చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక ఫుడ్ పిరమిడ్తో కనపడుతున్నారు మనకి. సో ఇది ఇన్ఫర్మేషన్ని మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మనం కరెక్ట్గా రోజు తినే ఆహారం సరైన మోతాదులో తీసుకుంటేనే మన ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం. ఈ ఒక ఫుడ్ పిరమిడ్ మీద అన్నిటికన్నా కింద లేయర్ చూస్తే అది గో ఫుడ్స్ అంటాం. ఆ గో ఫుడ్స్లో మిల్లెట్స్, రైస్, బ్రౌన్ రైస్, చిరుధాన్యాలు, గోధుమలు ఉంటాయి. ఇది మన శరీరానికి, మన మెదడుకి శక్తి ఇచ్చే ఫుడ్స్. ఇది మనం రోజు 300 to 400 grams తీసుకోవాలి. అలాగే మనం సెకండ్ లేయర్ చూస్తే కింద నుంచి అది గ్రో ఫుడ్స్ అంటాం. ఆ గ్రో ఫుడ్స్లో మన ప్రోటీన్స్కి సంబంధించినవి అంటే పప్పు, పెసలు, శనగలు, అలసందలు, పాలు, పెరుగు, పన్నీర్, ఎగ్, చికెన్, నాన్ వెజ్కి సంబంధించిన లేయర్ అది. దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ఆహారం కరెక్ట్గా మనం 60 to 90 grams per day తీసుకుంటే మన శరీర నిర్మాణానికి, మన మెదడు చురుగ్గా పనిచేస్తాయి. అలాగే థర్డ్ లేయర్ కింద నుంచి చూస్తే అవి గ్లో ఫుడ్స్ అంటాం. ఈ గ్లో ఫుడ్స్లో మన పండ్లు, ఫ్రూట్స్, రంగురంగు కూరగాయలు ఉంటాయి. దీంట్లో ఈ ఆహారంలో ఉన్న విటమిన్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ మన పంచేంద్రియాలు చురుగ్గా పనిచేస్తానికి, మన మెదడు చురుగ్గా పనిచేస్తానికి, అన్నిటికన్నా ముఖ్యమైనది మన స్కిన్, మన చర్మం కాంతివంతంగా ఉంటుంది. సో ఈ ఫుడ్స్, కూరగాయలు చూస్తే 300 grams ప్లస్ ఫ్రూట్స్ 100 grams తీసుకోవాలి మనం ప్రతిరోజు. అంటే కూరగాయల్లో 200 grams ఆఫ్ కూరగాయలు ప్లస్ 100 grams ఆఫ్ ఆకుకూరలు తీసుకోవాలి. సో ఈ రోజు తీసుకుంటే మనకి దీనివల్ల వచ్చే ఉపయోగాలు చాలా ఉంటాయి. లాస్ట్ అన్నిటికన్నా పైన ఉన్న పిరమిడ్లో ఉన్న లేయర్ అతి తక్కువగా తీసుకోవాలి. దీంట్లో ఉన్నది ఉప్పు, పంచదార, నూనె. పంచదార వచ్చేటప్పటికి less than 25 grams అంటే ఒక 5 స్పూన్ల కన్నా తక్కువ తీసుకోవాలి. సాల్ట్ వచ్చేటప్పటికి అన్నిటికన్నా తక్కువ, కొంచెం. ఆయిల్ కూడా ఒక 5 teaspoons ఆఫ్ ఆయిల్ అంటే 25 ml ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆహార నియమాలు మనం పాటిస్తామో అప్పుడు మనకి ఈ ఒబేసిటీ నుంచి దూరంగా, ఈ బీపీ, షుగర్లు రాకుండా మన హెల్త్ మనం కాపాడుకోగలుగుతాం. సో అంటే మన ప్లేట్లో మిల్లెట్స్, చిరుధాన్యాలు, పప్పు, కూరగాయలు, పండ్లు ఈ కరెక్ట్గా సరైన మోతాదులో తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో మనం అందరం ఆరోగ్యంగా ఉంటే ఒక మంచి ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ దీనికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది.